2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, సిచ్యువేషన్స్ చూస్తుంటే ఇంత దారుణంగా మారిపోతున్నాయి అని కొన్ని సందర్భాల్లో మనం అనుకోవచ్చు. ఎస్పెషల్లీ యాప్స్ ఏవైతే ఉన్నాయో, కనెక్టో, ఫ్రెండ్, దోస్తో అన్న పేరిట ఎంతోమంది అమాయకులైన అమ్మాయిలు బలవుతున్నారు అని చెప్పొచ్చు. ఒక అమ్మాయితో కాల్ మాట్లాడడానికి ₹5 ఛార్జ్ చేస్తూ రాత్రంతా మాట్లాడొచ్చు అని ఇలాంటి యాప్స్ ద్వారా ప్రచారం చేసుకుంటూ ఎంతోమంది అమ్మాయిలు అయితే ఇందులో మోసపోతున్నారు అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో దీనికి సంబంధించి రీసెంట్గానే సజ్జనర్ గారు అందరూ కూడా అలర్ట్ అవ్వాల్సిన విషయం, ఇలాంటి యాప్స్ వల్ల చాలా మంది బలైపోతున్నారు, మీరు అందరూ కూడా జాగ్రత్త పడాలి అని చెప్పారు. ఏంటి సార్ ఈ యాప్స్, ఎలా దీన్ని మిస్యూజ్ చేస్తున్నారంటారు? ఒకసారి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మనం ఇన్స్టాలో చూసేటప్పుడు ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి సడన్గా ఒక యాప్ వస్తుంది. ఒక అమ్మాయి ముందుకు వచ్చి, మీకు విజయవాడలో ఆంటీలు కావాలా, లేదా విశాఖపట్నంలో ఆంటీలు కావాలా, లేదా హైదరాబాద్లో మీకు ఆంటీలు కావాలా, రాత్రంతా మీరు మాట్లాడుతూ ఉండండి. జస్ట్ కేవలం ₹5, కేవలం ₹10, ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ వెరీ కాన్ఫిడెన్స్గా ఉంటాయి. ఆ అమ్మాయి ఎవరో మీకు తెలీదు, కేవలం ఫోన్లో మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి నెంబర్ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ నెంబర్ కూడా అమ్మాయికి తెలియదు. కానీ ఒక అపరిచితమైనటువంటి ఒక మహిళతోటి మీరు రాత్రంతా గంటల తరబడి మాట్లాడుకోవచ్చు అని చెప్పి ఎంకరేజ్ చేసే కొన్ని రకాల వీడియోస్ ఈ మధ్యకాలంలో కంటిన్యూ కనిపిస్తున్నాయి. ఇన్స్టాలో కానీ, లేకపోతే షార్ట్స్లో కానీ, అదే రీల్స్లో కానీ. దీని మీద సజ్జనార్ గారు నిన్న మాట్లాడుతూ కూడా కొన్ని రిలీజ్ చేశారు. ఈ వీడియోస్ పైన చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బెట్టింగ్ యాప్స్ విషయంలోనూ, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ మాఫియాలు చేసే వీడియోస్ కన్నా ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి యాప్స్ అని చెప్పి ఆయన డైరెక్ట్గా మాట్లాడడం కూడా జరిగింది. ఈ యాప్స్ ఎలా పనిచేస్తాయంటే, ఇది గడచిన లాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి చాలా ఎక్కువైపోయాయి. అంటే ముఖ్యంగా ఎవరైతే లోన్లీగా, సింగిల్గా ఉన్నటువంటి అబ్బాయిల్ని టార్గెట్ పెట్టుకొని ఈ యాప్స్ అన్ని ప్రధానంగా చేయడం జరిగింది. ఇందులో మనకు కనిపించే యాప్స్ దోస్త్, ఫ్రెండ్స్, అదేవిధంగా కనెక్ట్ అని ఇట్లాంటి రకరకాలు. అందులో లాంగ్వేజ్ సెలక్షన్ కూడా ఉంటుంది, ఏ భాషలో కావాలంటే ఆ భాషలో. అందులో మనకు స్టార్టింగ్ ఏం చేస్తారంటే, ముందు అట్రాక్ట్ చేయడానికి ఒక ₹10, ₹5 తోటే ముందు అకౌంట్ యాక్టివేట్ చేస్తారు. ఇక్కడ ఎన్ని రకాలుగా మోసం జరిగేది సజ్జనార్ గారు క్లియర్గా చెప్పేది, అది కూడా నేను చెప్తున్నాను. ఆ యాప్స్లో ముందుగా ఏం చేస్తారంటే, జస్ట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే అందులో మన డీటెయిల్స్ అడుగుతారు. మనం జస్ట్ అవుట్లైన్ డీటెయిల్స్ ఇవ్వగానే ఇందులో అక్కడ సెర్చింగ్ ఆప్షన్స్లో ఇక అమ్మాయిలు కాల్స్ రావడం మొదలు పెడుతుంటాయి. వెంటనే మనం దాన్ని హుక్ చేసి క్లిక్ చేయగానే అమ్మాయి ఎవరు వచ్చి కాల్ మాట్లాడతారు. అవన్నీ ఏఐ బేస్డ్ కాదండి, రియల్గా అమ్మాయిలే. ముఖ్యంగా హాస్టల్స్లో ఉన్నటువంటి అమ్మాయిలు, పెళ్లి చేసుకొని భర్త లేకుండా సింగిల్గా ఉన్నటువంటి అమ్మాయిలు, అంటే లేడీస్ కొంతమంది, వీళ్ళందరూ కూడా యాప్స్లో వస్తారు. ముందుగా మాట్లాడతారు. మాట్లాడి మెల్లమెల్లగా కాసేపు మాట్లాడిన తర్వాత అసలు విషయం అంటే వీళ్ళ యొక్క పరిస్థితిని తెలుసుకుంటారు. వాళ్ళంటే ఇతను ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, ఇతను ఏ రకంగా ఉన్నాడు, కానీ అసలు తెలియకుండా అసలు ముగ్గులోకి దించేస్తారు వాళ్ళు. మెల్లమెల్లగా అబ్బాయితో మాట్లాడి, అతను నీకు వీడియో కాల్ కావాలంటే చెప్పు, నేను వీడియో కాల్ కూడా ఓపెన్ చేస్తాను అని చెప్పి ఇక మెల్లగా టెంప్ట్ చేస్తే వీడియో కాల్ కూడా వస్తాడు. ఇక్కడ ముందుగా ఎక్కడ నేను ఓపెన్ అవుతానని చెప్పి ఈ అబ్బాయి, ఎక్కడ నేను ముందుగా ఓపెన్ అవుతానని చెప్పి అమ్మాయి, మొత్తానికి కాసేపు ఇద్దరి మధ్య ఒక హైడ్రామా నడుస్తుంది. కాసేపు అయిన తర్వాత ఇక్కడ ఎవరు, నా నెంబర్ తెలియదు, నేను ఎవరో తెలియదు అని చెప్పి మొత్తానికి ఓపెన్ చేసుకుని వీడియో కాల్లో కూడా వెళ్తారు. వీడియో కాల్లోకి వెళ్ళి అక్కడ ఒక్కొక్కరు వాళ్ళ దుస్తులు విప్పించుకుంటే ఆ దుస్తులు చేస్తుంటే ఈలోగా దాన్ని ఏం చేస్తారంటే, ఆ అమ్మాయి కానీ అటువంటి అపరిచిత వ్యక్తి ఏం చేస్తారంటే వాటిని రికార్డింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది చాలామంది అబ్బాయిలకు తెలియదు. ప్రతి రాత్రి మీరు చూడండి దోస్త్ యాప్లో, ముఖ్యంగా దీని మీద మేము ఒక చిన్న ఎంక్వైరీ కూడా చేసాం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ యాప్స్ ఎలా పనిచేస్తున్నాయని చెప్పి మేము కొంతమంది అడ్వకేట్స్ గ్రూపు మేము డైరెక్ట్గా దీంట్లో పార్టిసిపేట్ చేసాం. మీరు చెప్తే నెంబర్ 9-9:30 వరకు అమ్మాయిల కాల్స్ కనెక్ట్ అవుతాయి, కానీ ఇక 9:30 తర్వాత చాలా డిమాండ్ అమ్మాయి కాల్స్ కనెక్ట్ అవ్వవు. ముందుగా వాళ్ళకి ఏం చేస్తారంటే అమౌంట్ వేయమంటారు. వాళ్ళ అకౌంట్లో ఒక ₹500 కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ వేయగానే అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అంతసేపు ఒక 15 నిమిషాలు అవ్వగానే సరికి ఇంతలో మళ్ళీ బజర్ అలర్ట్ వస్తుంది. మరికొంత అమౌంట్ వేస్తే మరి కాస్త టైం లెంగ్త్ అవుతుంది. అంటే కరెక్ట్గా ఈలోగా ఏమవుతుందంటే అమ్మాయికి కూడా వీళ్ళు అమౌంట్స్ ఇస్తున్నారు. యాప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అమ్మాయికి కాస్త ఏదో మాట్లాడి ఆ అమ్మాయిలకు కూడా వాళ్ళు వస్తుంటుంది. దీంట్లో జస్ట్ లైక్ ర్యాపిడో, జెప్టో ఇవి ఎలా పనిచేస్తున్నాయో ఇక్కడ అమ్మాయిల మాటల వ్యభిచారం జరుగుతుంది. ఇక్కడ అచ్చతెల్లులో చెప్పాలంటే అమ్మాయిలతోటి మాటల వ్యభిచారం సిరిగారు పక్కాగా జరుగుతుంది. అంతా కూడా అనైతికంగా జరుగుతుంది. దీని మీద ఒక కంట్రోల్ కూడా లేదు. ఇక అబ్బాయి తెలియకుండానే ముందుకు వెళ్తాడు. ఆ అమ్మాయి మెల్లగా ట్రాప్ చేస్తుంది. ట్రాప్ చేసిన తర్వాత ఆ వీళ్ళ న్యూడ్ ఫొటోస్, వీళ్ళు మాట్లాడుతున్న చార్ట్స్ ఇవన్నీ పెట్టి ఇక వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. తర్వాత సీనియర్ స్టేజ్ ఇక్కడ కుక్కిన పిల్లలు పడుతుంటారు. ఎందుకంటే బయటికి చెప్పుకోలేడు వీడు.
బయట ఫ్రెండ్స్తో చెప్పుకుంటే సిగ్గుచేటు, సొసైటీలో చెప్పుకుంటే సిగ్గుచేటు, ఎవరితో చెప్పుకోలేడు, వాడిలో వాడు కుమిలిపోతాడు. ఇక వాళ్ళు అడిగిన అకౌంట్కి వీళ్ళు ఎంత అమౌంట్ అడిగితే అంత అమౌంట్ డిమాండ్ చేసిన అమౌంట్ వీళ్ళు అందులో వేయాల్సి వస్తుంది. దీనికి ఎక్కడ ఒక అథెంటికేషన్ కానీ దీనికి సంబంధించి ఎక్కడ ఒక స్టాండర్డ్స్ ఎక్కడ వీళ్ళు ఉండవు. పబ్లిక్గా చెప్పంటే పచ్చి బూతు వ్యభిచారం నడుస్తుంటుంది ఈ యాప్స్లో. ఈ నేను చెప్పినటువంటి ఫ్రెండ్స్ దోస్తు యాప్స్లో మేము గడిచిన ఒక వారం 15 రోజులు దీని మీద పూర్తిగా స్టడీ చేయడం కూడా జరిగింది. అమ్మాయిలు ముందుగా మాట్లాడతారు. ముందుగా అక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి, కాల్ ఆప్షను, వీడియో ఆప్షన్, రెండు ఆప్షన్స్ వస్తాయి. వీడియో ఆప్షన్కి అయితే ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. నిమిషానికి సుమారుగా 10 రూపాయలు 15 రూపాయలు నిమిషానికి. దే ఆర్ ఛార్జింగ్ 20-30 రూపీస్. అమ్మాయిల యొక్క ఏజ్ని బట్టి, అమ్మాయిల యొక్క అందమైన ఫోటోలను బట్టి, అక్కడ ఫోటోలు కూడా అమ్మాయిల ఫోటోలు పెట్టరు, అక్కడ బై ర్యాండమ్గా వస్తుంటాయి. అక్కడ ఏతో మాడిఫై చేసినట్టు ఫొటోస్ కనిపిస్తాయి, లిప్ మూమెంట్ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఆ మిడ్ నైట్ అంటే ఆ పడుకునేది కూడా వీడియో కాల్ ఆన్ చేస్తే ఆ దుప్పటి కప్పుకొని ఒక రాత్రి పూట చీకట్లో జరుగుతున్నటువంటి పచ్చి వ్యభిచారం జరుగుతుంది ఈ యాప్స్ పేరు మీదుగా ఉన్నటువంటిది. అమ్మాయిలకి ఏం చేస్తున్నారు, అమ్మాయి కూడా రాత్రికి ఇప్పుడు నైట్ అంతా అమ్మాయి మాట్లాడుకుంటే ఇక్కడ చేసేది ఏం లేదు కదా, ఫిజికల్గా ఎక్కడ లేదు, జస్ట్ నోటుతో చేసే వ్యభిచారమే. ఆ అమ్మాయి కూడా ఒక రాత్రి కనీసం 1500-2000 రూపాయలు సంపాదించుకుంటుంది ఒక నైట్ వర్క్ మాట్లాడడం వల్ల. కానీ ఈ యాప్స్ యాజమాన్యం వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్ని, ఆ న్యూడ్ ఫొటోస్ని, వాళ్ళు మాట్లాడుకున్న అన్నీ కూడా ఆ శృంగారభరితమైన మాటలు, ఆ రొమాంటిక్గా ఉన్నటువంటి వర్డ్స్, ఆ న్యూడ్ ఫొటోస్, ఆ న్యూడ్ వీడియోస్ అని తీసుకొని వీడి అకౌంట్ ఏదైతే ఉంటుందో ఫోన్ తీసుకొని వీడిని ఇక్కడ ట్రాప్ చేయడం మొదలు పెడతారు. ముఖ్యంగా చెప్పాలంటే సిరిగారు 20 ఏళ్ళ అబ్బాయిల దగ్గర నుంచి ఈ 40-45 ఏళ్ళ వయసు ఉన్నటువంటి మధ్య ఎవరైతే ఉంటున్నారో ఎక్కువ మంది దీనికి ఎడిక్ట్ అయినట్టుగా కూడా మేము ఒక సర్వేలు చేసాం. అక్కడికి వచ్చేవాళ్ళు కూడా అదే కింద ఏజ్ అడుగుతారు, జెండర్ అడుగుతారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో చూసి దాని తగ్గట్టుగా వాళ్ళకి వల్గర్గా మాట్లాడడం మొదలు పెడతారు ఈ యాప్స్ ద్వారా. ముందుగా అట్రాక్షన్ చేయడానికి 5 రూపాయలు 10 రూపాయలని స్టార్ట్ చేస్తారు. తర్వాత మెల్లమెల్లగా మనం పెద్ద మొత్తంలో అకౌంట్స్ అందులో ఆ పాయింట్స్ కోసం చెప్పి ఇట్ జస్ట్ లైక్ బెట్టింగ్ అండ్ ఇట్స్ ఎ గేమింగ్. ఒక దాని ఏంటంటే ఒక ప్రాస్టిట్యూషన్, ఆన్లైన్లో జరిగే ప్రాస్టిట్యూషన్. ఇక్కడ ఏంటి, ఫిజికల్ ప్రాస్టిట్యూషన్ కాదు, మౌత్గా న్యూడ్గా జరిగేటువంటి ఒక ప్రాస్టిట్యూషన్. ఇదంతా కూడా దీనికి అడిక్ట్ అయిపోయారంటే ఒక్కసారి కానీ మా అబ్బాయిలు ముగ్గులోకి దిగారంటే ఇక ఆ ఉబ్బి నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఎందుకంటే అమ్మాయిలు చాలా టెంప్టేషన్తో మాట్లాడతారు, రొమాంటిక్గా మాట్లాడతారు, పచ్చిగా మాట్లాడతారు. ఇక ఆ పచ్చి బూతులు వినలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఆ సడన్గా కాలు కట్ అయిపోతుంది, మళ్ళీ అమౌంట్ వేయమంటారు వాళ్ళు, ఆ అమౌంట్ వేస్తూ ముందుకెళ్లాల్సిందే. ఈ రకంగా వాళ్ళు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ యాప్స్ తిరగకుండా పర్సనల్ అటాచ్మెంట్స్ పెరుగుతారు. నెంబర్ 2 స్టేజ్. ఇక్కడ ఆ అమ్మాయి అబ్బాయికి నచ్చారనుకోండి, ఇక పర్సనల్గా ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఆ రకంగా ఒక ఆన్లైన్ ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకొని కొద్ది రోజుల ట్రాక్లో మెయింటైన్ చేస్తారు. వన్ ఫైన్ డే ఏదో ఒక రోజున అమ్మాయిలు ముగ్గులో గదించి వీడి నిట్ట నిలువున దోచి రోడ్డు మీద పడేస్తారు. ఇటీవల ఈ సంఘటనలు మా దగ్గరికి బీయింగ్ అడ్వకేట్గా మా దగ్గరికి వచ్చే సంఘటనలు పర్సనల్గా మాతో మాట్లాడి, సార్ నేను ఈ రకంగా కోల్పోయాను, నేను ఒక 5 లక్షలు కోల్పోయాను సార్, 10 లక్షలు కోల్పోయాను, 20 లక్షలు కోల్పోయాను చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే ఇటు చేయలేని పరిస్థితి, ఎవరికి మనం కంప్లైంట్ చేయాలో తెలియని పరిస్థితి, ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితి వాళ్ళకి. ఎందుకంటే యాప్లో ఉన్నారు, అదేదో కాంటాక్ట్ నెంబర్, ఎవరి నెంబరో తెలియదు. ఆ అమ్మాయి ఒక ర్యాండమ్గా ఈ సిస్టమ్ జనరేటెడ్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ సిస్టమ్ జనరేటెడ్ కాంటాక్ట్ నెంబర్ మాట్లాడతాం కాబట్టి అసలు ఐడెంటిటీ దానికి ఒక ఐఎంఈ నెంబర్ కానీ కాన్సల్ట్ చేయాల్సిన పర్సన్ కూడా ఉండరు. మాట్లాడుకున్నంతసేపు ఈ వ్యభిచార మాటలు, ఈ బూతు మాటలు మాట్లాడుకోవడం, తర్వాత ఆ ముగ్గులోకి దిగిన తర్వాత వాడు పర్సనల్ అకౌంట్స్ నుంచి ఎంత మొత్తంలో అయితే అంత మొత్తం. ఇవన్నీ కూడా సాక్షాత్తు సజ్జనర్ గారు నిన్న మాట్లాడిన మాటల్లో ఉన్నాయి. ఒకటి, దీనికి ఏదైనా రెమెడీ ఏదైనా ఉందంటే కేవలం 1930 నెంబర్ కాంటాక్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇది సైబర్ క్రైమ్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా ముందుగా ఇట్లాంటి యాప్స్ని బ్యాన్ చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉందని మేధావులు, మేము కూడా న్యాయవాదులుగా మీ అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎంత చర్య తీసుకపోతే యూత్ దీనికి బానిస అయిపోయారు. డ్రగ్స్ కన్నా, బెట్టింగ్ కన్నా మహమ్మారి భూతం ఏదైనా ఉందంటే ఈ రకమైనటువంటి ఈ బూత్ యాప్స్. అమ్మాయిలతో చిట్ చాట్ అనే పేరుతోటి ఫ్రెండ్షిప్గా మాట్లాడుకోవచ్చు. ఆంటీలతో ఏముంటాయండి, ఒక 20 ఏళ్ళ అబ్బాయి ఒక 40 ఏళ్ళ అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఆ అమ్మాయి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి సమ్ డివోర్స్ అక్కడ మాట్లాడుకున్న మాటలు ఎంతవరకు జెన్యూన్ కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఈ 20 ఏళ్ళ అబ్బాయి ఆ 40 ఏళ్ళ ఆంటీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ అమ్మాయి ఏదో చెప్తుంటుంది, వీడు బట్టలన్నీ విప్పుకుంటూ వీడు మొత్తం న్యూడ్ ఫొటోస్ వీడు న్యూడ్గా ఆ రకంగా టెంప్టేషన్ చేస్తుంది. అలా చేయడం వల్ల అమ్మాయి కూడా ఎక్కువ మొత్తంలో అమౌంట్ వస్తుంటుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన చిట్ చాటు, వీళ్ళిద్దరి మధ్య జరిగిన వీడియో కాల్స్, చాటింగ్స్కి మొత్తంలో పెద్ద మొత్తంలో దీన్ని ట్రాప్ చేసే అవకాశం కంపెనీస్ ఏం చేస్తారంటే మన పర్సనల్ డేటా మొత్తం కూడా కంపెనీ అట్టే పెట్టుకొని ఆ కంపెనీస్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టి అమౌంట్స్ని, అంటే వాడి స్థాయి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏంటి మొత్తం డేటా మొత్తం తెలుసుకుంటారు వాళ్ళు. తెలుసుకొని ఇక పెద్ద మొత్తంలో డిమాండ్ చేయడం, అంటే గుండాగిరి చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడే పరిస్థితి కూడా వస్తున్నాయి. సో ఈ రకమైనటువంటి ఒక విచిత్రటువంటి విష సంస్కృతి గడిచిన లాస్ట్ ఒక
5-6 నెలలుగా జరిగితే 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిపోయాయి. అమ్మాయి కదా, అందులో ఉన్న ఆ యాడ్ ప్రమోషన్స్ కూడా మనం చూస్తున్నటువంటి రీల్స్లో కానీ లేకపోతే ఇన్స్టాలో ఒక అమ్మాయిలు కూడా వచ్చి మీకు విజయవాడలో అమ్మాయిలు కావాలని చెప్పి అవి కూడా ఏఐ బేస్డ్ అలా అని చెప్పి ఫెయిర్గా వైట్గా ఉండరు. మన ఇంటి పక్కన మన వీధి చివరన ఉన్నటువంటి అమ్మాయిలాగా న్యాచురల్గా కనిపిస్తారు వాళ్ళు కూడా. అంటే అసలు అవి మనం చెక్ చేసే తప్ప ఏ అమ్మాయిలని తెలియదు. చక్కగా నిండుగా చీర కట్టుకొని డ్రెస్ వేసుకొని చుడిదార్ వేసుకొని అమ్మాయితో ఆ మాట వాయిస్ కూడా హస్కీగా అవి ఎలా ఉంటాయంటే నిజంగా అమ్మాయిలు అనుకుంటాం. అంత దీనిగా అవన్నీ ఏఐతో ట్రాప్ చేసి ఆ ఏఐతో చేస్తున్న అమ్మాయిలు, అది ఏ అమ్మాయిని కూడా వీళ్ళు తెలియదు. కింద మనం కామెంట్ బాక్స్లో చూస్తుంటే వాళ్ళు కొన్ని కామెంట్స్ వాళ్ళు నేను చూశాను, వాళ్ళు చూస్తే వాళ్ళు నిజమైన అమ్మాయి అనుకుని కామెంట్లు పెడుతున్నారు కిందన. నువ్వు బాగా చెప్పావు, నువ్వు ఇలాగే చెప్తున్నావు, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను, నీ పర్సనల్ నెంబర్ అని చెప్పి కూడా కింద కామెంట్ బాక్స్లో మాట్లాడతారు. యూత్ ప్రధానంగా కాలేజీకి వెళ్ళే అబ్బాయిలు, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, హాస్టల్స్లో ఉన్నటువంటి అమ్మాయిలు, హాస్టల్స్లో ఉన్న అబ్బాయిల్ని, అదేవిధంగా జాబ్ చేసుకొని డివోర్స్ అయిపోయి అంటే ఇంట్రావర్ట్గా ఉంటారు, ఆపోజిట్ వ్యక్తితో మాట్లాడేలా తెలియదు, అలాంటి అబ్బాయిల్ని టార్గెట్ చేసుకొని పెద్ద మొత్తంలో మన తెలుగు రాష్ట్రాలు జరుగుతున్న పెద్ద స్కామ్. అతి తొందరలోనే దీని మీద ఒక పెద్ద విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మాకైతే ఇప్పుడే కొన్ని కేసులు వచ్చాయి. ఈ బాధితులు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా నేను చెప్పినటువంటి 1930 నెంబర్ కాంటాక్ట్ చేయండి. సైబర్ ఎంక్వైరీ నెంబర్ అది. సజ్జనార్ గారితో ఈ విషయం మీద ఆయన ఇప్పుడే సీరియస్గా తీసుకున్నారు. ఆ తొందరలోనే మరి కొద్ది రోజుల్లోనే దీని మీద మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సిరి గారు, ఇక్కడ కేవలం అబ్బాయిలనే మెయిన్ టార్గెట్గా వల వేసి వల విసిరి అబ్బాయిలు ఎలా తీసుకొస్తున్నారు. ఇక్కడ అమ్మాయిలు కూడా తెలియకుండా అమ్మాయిలు కూడా కాలేజ్ అమ్మాయిలు అంటే ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేస్తుంది అంటే నర్సింగ్ స్టూడెంట్స్ అమ్మాయిలు, నర్సింగ్ ఎక్కడైతే హోటల్ మేనేజ్మెంట్లు చేస్తున్నటువంటి వాళ్ళు నర్సింగ్ అమ్మాయిలు 18 ఏళ్ల నుంచి 20, 25, 30 ఏళ్ల లోపు అమ్మాయిలు జాబ్ చేసుకొని, అంటే అమ్మాయిలు డివోర్స్ అయిపోయి సింగిల్గా ఉన్నటువంటి సింగిల్ ఉమెన్స్ అమ్మాయిలు కూడా అంటే డబ్బులు వస్తున్నాయి కదా, మనకు 1000 రూపాయలు వస్తుంది కదా, 2000 వస్తుంది కదా, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు, ఫోన్ రీఛార్జ్లకు కావాలి, దీనికి చిన్న అమౌంట్ కదా అనుకుంటారు. కానీ మీకు తెలియకుండా మీరు ఏదైతే న్యూడ్ ఫొటోస్ ఇస్తున్నారో, న్యూడ్ వీడియోస్ ఇస్తున్నారో, మీకు తెలియకుండా మీ పర్సనల్ డేటా యాప్స్ వాళ్ళు తీసుకొని హోల్డ్ చేస్తారు, మిమ్మల్ని వేరే రకంగా కూడా వాడే అవకాశం ఉంటుంది. దయచేసి ఇలాంటి యాప్స్ని ఎంకరేజ్ చేయవద్దు. సిరి గారు, డెఫినెట్గా సార్, మీరు మాట్లాడుతుంటే యూత్ ఎంత డేంజర్లో ఉంది అని అర్థమవుతూ ఉంది. ఎస్పెషల్లీ ఇటు అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మీరు చెప్పిన పరిస్థితిని కనుక ఫేస్ చేస్తూ ఉంటే అప్రోచ్ కావాలి, లీగల్ పరంగా మాకు ఒక గైడెన్స్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంట? తప్పనిసరిగా దీనికి సంబంధించి ఎవరైనా బాధితులు ఉంటే మీరు ఫస్ట్ చేయాల్సింది కింద కామెంట్ బాక్స్లో మీ అనుభవం, మీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు బయటకు కొన్ని సందర్భాల్లో మాట్లాడలేకపోవచ్చు, మీరు పెద్ద బాధితులు ఉండొచ్చు, కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా మీరు నిజంగా బాధితులు అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లీగల్గా వాళ్ళని ఎలా మనం సేవ్ చేద్దాం అనేది కలిసి ప్లాన్ చేద్దాం. నా దగ్గర టీం ఉన్నారు, లీగల్ టీం ఉన్నారు, నేనే పర్సనల్గా నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్లాన్ అయితే చేద్దాం. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.